తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం అండి, సుమన్ టీవీకి స్వాగతం. నేను గీతాంజలి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు జగదాంబ త్రిశక్తి పీఠాధిపతులు తాళ్ళూరి బనారస్ బాబు గురూజీ. వారితో మాట్లాడి ముఖ్యమైన విషయాలు, చాలామంది కామెంట్స్లో అడుగుతున్న విషయాలు నెగిటివ్ ఎనర్జీస్ గురించండి. ఎన్నో ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. మేము ఎలా గుర్తించాలండి, పలానా వాళ్ళకి ఇలా జరిగింది, మేము వాటి నుంచి బయటపడొచ్చా, అసలు గుర్తించవచ్చా, ఎవరిని సంప్రదించాలి, ఇలా చాలా ప్రశ్నలు అడిగారు. మీరు అడిగినటువంటి కామెంట్స్లో అడిగిన క్వశ్చన్స్కి ఇవాళ సమాధానాలు తెలుసుకుందాం గురుగారి ద్వారా. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. గురుగారు, మీ అనుభవంలో ఎన్నో సమస్యల్ని చూశారు, వాటిని పరిష్కరించారు. చాలామంది భక్తులు రావటం కావచ్చు, మీతో మాట్లాడడం ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నది ఇది. ఇందులో మీరు ఒకసారి మాట్లాడుతున్నప్పుడు నెగిటివ్ ఎనర్జీస్ ఇలా ఉంటాయి, అది వ్యక్తుల మీద ఎవరో ఒకళ్ళ శరీరాన్ని ఎంచుకుంటుంది, అలా వచ్చి ఏదైతే ఇబ్బంది వాళ్ళు పడ్డారో అది వేరే వాళ్ళ మీద చూపించడం కానీ, అవి పగ తీర్చుకోవడం కానీ చేస్తూ ఉంటారు. మీకు ఆ క్రమంలో బాగా ఇది చాలా కష్టతరంగా ఉంది, ఈ నెగిటివ్ ఎనర్జీని, దుష్టశక్తుల్ని తరిమేయలేకపోతున్నాము అని మీకు బాగా ఛాలెంజింగ్గా కొన్ని ఉంటాయి కదండి. అలాంటిది ఏదైనా మాతో పంచుకుంటారా ఇవాళ? తెలుసుకోవాలనుకుంటున్నాం. ఇది కూడా ఒక ఆత్మకు సంబంధించినటువంటి సబ్జెక్టుగా నేను భావన చేస్తున్నాను. అది నెగిటివ్ ఎనర్జీ అనొచ్చు దాన్ని, లేదా ఆత్మల ప్రభావం అనవచ్చు, లేదా దుష్టశక్తి ప్రయోగ బాధలు కూడా అనవచ్చు. ఒకానొక సందర్భంలో ఒకసారి ఒకరికి ఒక ఆత్మ ఆవహించి ఉన్నది. ఒక ఆంధ్ర ప్రాంతంలో జరిగినటువంటి యథార్థమైనటువంటి విషయం ఇది. వారికి రెండో పెళ్ళయింది. మొదటి భార్య చనిపోయిందమ్మా. మొదటి భార్య చనిపోయి ఈ రెండో భార్యకు ఆవహించింది. అయితే ఈ రెండో భార్యకు కూడా పెళ్ళవంగానే ఏమీ పట్టుకోలేదు, కొద్ది రోజుల తర్వాత పట్టుకుంది. అప్పటిదాకా తన భర్తకి ఈ విషయం తెలియదు, ఈ అమ్మాయి లోపల ఆత్మ ప్రవేశించింది అని. ఇలాంటి విషయాలు నేను 4-5 కేసులను చుట్టం జరిగింది. ఎందుకు వచ్చింది ఏమిటి అనుకున్నప్పుడు, వాళ్ళ ముందరగా ఎప్పుడు కూడా నాకు ఇప్పుడు రెండో భార్యని ఎవరు చెప్పరు కదమ్మా పెళ్ళి. మెయిన్గా ఇక్కడ ఏమిటంటే అదే ఒక మిస్టేక్ చేస్తారు వచ్చిన వాళ్ళు, ఎవరో తెలియదండి అని చెప్తారు. సరే వాళ్ళకి తెలియదు కాబట్టి ఓకే, కానీ వాళ్ళు రెండో పెళ్లి చేసుకున్నాం అనే విషయం చెప్పరు. చెప్పనప్పుడు ఏమవుతుందంటే కొన్ని కేసులు మనం చాలా పరిశోధన చేయాల్సి వస్తుంది. ఎందుకు వచ్చింది ఏమిటి, ఎక్కడ కనిపించదు మనకి, అది ఎట్లా వచ్చింది అనేది కూడా కనిపించదు. వీళ్ళని మనం ఇక ప్రశ్నలు గుచ్చి 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 అడగంగా ఎక్కడో చోట ఒక ఆన్సర్స్లో మనకి ఆ చైన్ లింక్ దొరుకుతుందన్నమాట. దొరికినప్పుడు అప్పుడు మనం అడిగితే మీ ఈవిడ ఏంటి మొదటి భార్యనా రెండో భార్యనా అంటే, ఆ ఆత్మ శరీరంలో ఉండేటువంటి నెగిటివ్ ఫోర్స్ కలిగినటువంటి ఆత్మ మనల్ని ఆన్సర్స్ ఇస్తూ ఉంటుంది. వీళ్ళకి తెలుసు, వీళ్ళకి ముఖ్యమైన దాన్ని, వీళ్ళు నాతో ఉన్నారు అని ఇట్లా మనకి ఆన్సర్స్ ఇస్తుంది, మాట్లాడేటప్పుడు ఆత్మ ఇచ్చినప్పుడు అప్పుడు మనం గుచ్చి గుచ్చి అడిగినప్పుడు వీళ్ళు అప్పుడు వెలిబిచ్చుతూ ఉంటారు. ఇలాంటి సంఘటనలో ఆంధ్ర ప్రాంతంలో, విజయనగర ప్రాంతంలో జరిగినటువంటి ఒక గాథ ఇది. వాళ్ళు చెప్పలేదు ఎంతవరకు, నాకు కూడా ఇట్లాగా రెండో పెళ్ళి అయిందని వాళ్ళు ఏం చెప్పలేదు. అయితే ఆ శరీరంలో ఆత్మ ప్రవేశించి చాలా కాలం అయిపోయింది. మామూలుగా రోజు ఇప్పుడు మీరు ఎట్లాగైతే మంచిగా అందంగా చక్కగా మీ ఉద్యోగానికి మీరు ఎట్లా వస్తున్నారో, మీరు ఎట్లాగైతే అలంకారం అవుతున్నారో, ఆమె కూడా అలాగే ఉన్నది చూడటానికి అంతటికి కూడా. కానీ భర్త దగ్గరికి వెళ్ళే టయానికి మాత్రం ఆవిడ యాక్సెప్టెన్స్ ఇవ్వదు. అది పెద్ద ప్రాబ్లం. అంటే ఏమిటి, అన్యోన్య దాంపత్యానికి అక్కడ మెయిన్గా అడ్డంకిగా ఈ ఆత్మ కానీ, ఈ నెగిటివ్ ఫోర్స్ కానీ, మీరు ఏ పేరు అయితే పెట్టుకుంటారో అది చేయనివ్వదనమాట. చేయనివ్వకపోయేసరికి ఏదో ఒక రీజన్ చెప్తూ ఉంటుంది. ఈ అమ్మాయి లోపల ఉండి ఈ అమ్మాయి చేతుల మీదుగా ఆ మాటలు ఇవాళ కాదు రేపు ఏదో సంసార జీవితాన్ని అతకనివ్వకుండా చేసేటువంటి ఇష్యూస్ అనమాట ఇవన్నీ కూడా. అలాంటి సందర్భంలో చాలా తీవ్రంగా ఈ నెగిటివ్ ఫోర్సెస్ కలిగినటువంటి ఆత్మలు అవసరమైతే మనల్ని కూడా ఇబ్బందులు పాలు చేయడానికి, అవి గురి చేయడానికి వాటి ఎనర్జీ లెవెల్స్ని వాడుతూ ఉంటాయి అమ్మ. సో అందుకని 3 పెళ్ళాల అన్యోన్య దాంపత్యం ఇక్కడ ఆగిపోవాలి. ఎందుకు, తన మొదటి భార్య కదా, సో తనతో ఉన్నటువంటి వ్యక్తి మరొక స్త్రీని కోరుకోదు.
ఇది ఇక్కడ గమనించుకోవాల్సింది. అలాంటి సందర్భంలో నాకు మీరు అన్నట్టుగా కొంచెం మొండి విషయంగా కలిగినటువంటిది ఒకటి ఎదురయ్యింది. చాలా రోజులు దాంతో ఇబ్బంది పడాల్సి వచ్చింది. అది మళ్ళీ విచిత్రం ఏంటంటేనమ్మా, ఆ యజమానికి మనం బాగు చేద్దామని మేము పెడతాం కదా, అవి నమ్మనివ్వకుండా మాటలు చెప్తూ ఉంటాయి ఆ యజమానికి. అంటే ఏమిటి, ఇప్పుడు నమ్మితే కనుక నా మాటను నమ్మారనుకోండి, మీరు ఆ దోషం మీరు పోగొట్టుకుంటానికి మీరే యజమాని అనుకుందాం. మీరు ఆ దోషం పోగొట్టుకున్న నా మాటను నమ్మినప్పుడు దానికి సంబంధించిన పూజ, తంతు, క్రియ, కర్మ అంతా జరుగుతుంది అక్కడ. ఇప్పుడు జరిగితే ఇప్పుడు ఇది వెళ్ళిపోవాలి, లిఫ్ట్ అయిపోవాలి. ఇక్కడ ఈ లిఫ్ట్ అయితే కనుక అది అనుకున్నటువంటి కోరిక ఇక్కడ సఫలం కాదు. సో అప్పుడు ఏం చేయాలి, మీకు నాకు మధ్య వైరం పెట్టాలి. ఇలా చేస్తాయి అవన్నీ ఆత్మలు. అలా చేసినప్పుడు అలా వైరి భావన కూడా వచ్చింది. వైరి భావన వచ్చి చివరికి ఏం జరిగిందంటే ఆ భార్యాభర్తలే ప్రాణత్యాగం చేసుకునేంత స్థితికి వెళ్ళిపోయారు. అంత పరిస్థితులు కలిగిస్తాయి ఇవి. అట్లా నాకు తెలిసి కూడా నేనేం మాట్లాడలేనటువంటి వాడిని అయిపోతాను కొన్ని సందర్భాల్లో. మేము అందుకనే కదా దైవం ఏముంటుంది, నీకు యోగం అనేది లేకపోతే భగవంతుడు వచ్చి ఎదురుగుండా నిలబడ్డా కూడా యోగాన్ని అనుభవించలేవు. పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ బాధిత. అది ఏ వ్యాధి అయినా కావచ్చు, మనోవ్యాధి. ఒక్కొక్కసారి కొన్ని ఆత్మలు వచ్చి ఈ ఇంట్లో ఉన్న యజమానికి సంబంధించిన ఆనందం మొత్తం మింగేస్తాయమ్మా. ఇక వాళ్ళ పొలాలు పండనివ్వవు, మనుషులను రానివ్వవు, ఒక్కొక్కసారి వాళ్ళ జీవాల్ని చంపేస్తూ ఉంటాయి, మనుషులను చంపేస్తూ ఉంటాయి, రకరకాలుగా బాధిస్తూ ఉంటాయి. ఇవి కూడా నేను చూడటం జరిగింది. తర్వాత మా నాన్నగారు కూడా చిన్నప్పుడమ్మా వారు గవర్నమెంట్ టీచర్గా పనిచేశారు. రిటైర్ అయిపోయిన తర్వాత అప్పట్లో వారిని అంటే రిటైర్ అయ్యే ముందరగా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ అనేవి ఉండేవమ్మా పూర్వం. ఆ వాటిల్లో ఆయన సాయంత్రం వెళ్ళి ట్యూషన్ చెప్పాలని గవర్నమెంట్ ఒక జీవో పంపించింది. పిల్లలు అక్కడ సరిగ్గా మార్క్స్ రావట్లేదని చెప్పి వెళ్ళినప్పుడు ఒకసారి మమ్మల్ని కూడా ఆయనతో పాటు తీసుకెళ్ళేవాళ్ళు అక్కడ చదివించడానికి. మేము చిన్నపిల్లలమే. వెళ్ళినప్పుడు ఒకసారి ఒక అమ్మాయి రావటం లేదు ట్యూషన్కి. హాస్టల్లోకే నాన్నగారు వెళ్ళేవారు. హాస్టల్ విద్యార్థులందరూ ఎదురుగుండా కూర్చోవాలి, మొత్తం వచ్చి పుస్తకాలు తీసుకుని చదవాలి. డౌట్ వస్తే మాస్టర్ గారిని అడగాలి, మా నాన్నగారిని వచ్చి అడగాలి. ఒక అమ్మాయి రాలేదని మా నాన్నగారు అడిగారు. అంటే లోపల ఉందండి, ఏమిటోగా వెరైటీగా ఉన్నది మాట తీరు అని చెప్పి పిల్లలందరూ ఒక రకంగా చెప్తారు. ఇంకొకళ్ళు లేచి దెయ్యం పట్టినట్టుందని ఒక అమ్మాయి చెప్పింది. అనగానే మా నాన్నగారు ఎక్కడుంది ఏమిటంటే అమ్మాయి లోపల ఇలా కూర్చునిందమ్మ చూడటానికి, మీరు నమ్మరు, జుట్టిప్ప తీసేసుకుంది. అమ్మాయి చాలా చిన్నపిల్ల. మనం ఏంటంటే ఏమైనా దెయ్యం స్టోరీ వింటే కనుక వీళ్ళు కూడా అట్లా మళ్ళీ భయపెట్టడానికో, తోటి ఫ్రెండ్స్నో ఇబ్బంది పెడతానుకో, భయపెడతానుకో ఇలాగా. ఇది విజయవాడ దగ్గర నున్న అనేటువంటి ఊళ్ళో జరిగిన సంఘటన నేను చెప్పేది. అంటే మీరు ఆలోచించేయండి, నేను పలానా ఊరు పలానా ఇది కూడా చెప్తాను. అక్కడ మెయిన్ రోడ్డు మీదనే ఉంటుంది సాంఘిక సంక్షేమ హాస్టల్. అది పెద్ద, అక్కడ బస్సులన్నీ అవుతాయి. అక్కడ మా నాన్నగారు లోపలికి వెళ్ళినప్పుడు అమ్మాయి ఇలా విరబోసుకుంది. మా నాన్నగారు ఎవరు లోపలికి రావద్దని చెప్పేసి తలుపు వేసేసారు. వేస్తే నేను కొంచెం తలుపు మధ్యలోంచి చూస్తున్నాను అనమాట, ఇలా కొంచెం తలుపు. ఎందుకంటే మా నాన్నగారే కదా, కొంచెం మనకి చిన్నప్పుడు కూడా ఏం జరుగుతుంది చూద్దాం, దెయ్యం అంటే ఎలా ఉంది ఏంటని ఆ భావంతో చూసినప్పుడు మా నాన్నగారు నిప్పులు తెప్పని మనం చెప్పారు. హాస్టల్ మేనేజర్కి నిప్పులు తెచ్చారు, ఏదో సాంబ్రాణి అవేవో తెప్పించారు. వేస్తే ఇలాగే కూర్చుని ఉందమ్మా, ఇలా మొత్తం అంతా జుట్టు ఎరబోసుకుంది, మాట్లాడట్లే. ఆ అమ్మాయి పేరుని మా నాన్నగారికి మామూలుగా హాజరు ఎంతమంది వచ్చారు ఆయన సంతకం పెట్టాలి, అటెండెన్స్ అవన్నీ ఉంటాయి అక్కడ రూల్స్, గవర్నమెంట్ రూల్స్. ఇట్లాగే కూర్చుని మాట్లాడట్లే. పలానా పేరుతో పిలుస్తున్నాను, ఏం లేదు. ఎప్పుడైతే ఈ సాంబ్రాణి ధూపం వేసి మరి మా నాన్నగారు వారి గురువు గారు కొన్ని ఏవో మంత్రాలని, మా నాన్నగారు కూడా చిన్నప్పటి నుంచి హనుమంతుడు ఉపాసన బాగా చేసేవారు. దాంతో ఏదో చదువుతుంటే అట్లా అంటుంది అమ్మాయి. నాకు ఇప్పటికీ కూడా బాగా గుర్తు. ఒక గదిలో కార్నర్లో కూర్చుని నేను ఇట్లా తలుపు నుంచి చూస్తాను, నా వెనకాతలు చాలా మంది ఉన్నారు. అంటే గురువు గారు పిల్లాడు వెళ్ళాడు అనగానే అందరూ. అయితే అప్పుడు మా నాన్నగారు ఇంకా సాంబ్రాణి దగ్గర ఇస్తే ఎంతకి చెప్పట్లేదు, మంత్రం చదువుతున్నారు చెప్పట్లేదు. ఆయన కూడా చాలా ఏంటి ఇంత చిన్నపిల్లకి ఎక్కడికి వెళ్ళి వచ్చింది ఏంటి అని చెప్పి నేను హాస్టల్ తను అడిగితే ఏమో తెలియదండి, పూర్వకాలం ఏంటంటే బహిరంగ ప్రదేశానికి టాయిలెట్స్కి పెడుతూ ఉండేవారు. అయితే ఆ తర్వాత తెలిసింది నాన్నగారికి ఈ పిల్ల ఏదో బయటకు అట్లా వెళ్ళి ఉంటుంది అనే విషయం ఆయనకి మంత్రంలో ఏదో కనిపించినట్టుంది.
అప్పుడు ఆయన ఇంకా ఇట్లా కాదు, ఇంకొక ప్రక్రియ ద్వారా అడగాలి అని చెప్పి మా నాన్నగారు అమ్మాయి చెయ్యి ఇవ్వలేదు. ఇవ్వదు, బలవంతంగా చెయ్యి లాక్కున్నారు. లాక్కుని ఈ చిటికిన వేలు ఉంది కదమ్మా, ఈ చిటికిన వేలు గోరుని ఇలా నొక్కారమ్మా. నొక్కి ఏదో మంత్రం చదువుతున్నారు. అయితే తర్వాత నాకు తెలిసింది అది పలానా దేవుడిది ఆ మంత్రం చదివారు అనేది తెలిసింది. ఆ చదువుతున్నప్పుడు అని అప్పుడు కళ్ళు పైకెత్తి చూసి నా పేరు ఇది, నేను ఇక్కడికి వస్తే పట్టుకున్నాను అని ఇట్లా చెప్పడం మొదలెట్టింది. ఇక మాకు చాలా చిన్నప్పుడు అవి ఇది దగ్గరగా 5వ తరగతి నేను చదువుకునేటువంటి రోజుల్లో జరిగిన సంఘటన. అందులో ఇప్పుడంటే ఈ టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి, కానీ అప్పట్లో ఇవేమి లేవు కదమ్మా. అయితే అప్పుడు ఆ చిటికిన వేలు వదల్లా లాక్కుంటూ అమ్మాయి చెయ్యి, మా నాన్నగారికి అయితే చేతులు 2 నొప్పి వచ్చేసినాయి, అంత పోటు వచ్చింది. ఎందుకంటే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆయన అవస్థ చూస్తే గమనించాను నేను. చెయ్యి విదిలించుకుంటాం అవన్నీ చేశారు పాపం ఆయన. ఆ లోపల నుండి ఆ అమ్మాయి విదిలించుకోవటం అన్నీ, కానీ అట్లాగే పట్టుకున్నారు. పట్టుకుని మంత్రం చల్లి మంత్రించిన నీళ్ళు అవన్నీ చల్లితే అప్పుడు ఆ అమ్మాయి బయటికి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత మామూలుగా అయిపోయింది. ఆ అమ్మాయిని ఒక నడి వయసులో ఉన్న ఆమె చనిపోయింది కోరికలతో. అయితే ఆ అమ్మాయి అంటే ఇప్పుడు నేను చెప్తే మీరు కూడా భయపడవచ్చు. ఆ రోజు ఇట్లాగే చెడ్డ రోజులు అని లేకపోతే తీవ్రమైన రోజులు అనుకుంటాం కదండి. ఇప్పుడు అష్టమి, నవమి, ఇందాక మీరు కూడా కొన్ని తిథులు అనే ప్రస్తావన, ఈ తిథుల్లోనే ఆవిడ ఆ చిన్నపిల్ల తలంటు పోసుకుని మల్లెపూలు పెట్టుకుని వెళ్ళిందమ్మా బహిరంగ ప్రదేశానికి. ఇప్పుడు మీరు పూలు పెట్టుకున్నారు, ఇప్పుడు అలా చెప్పాను అనుకోవద్దు. ఆమె స్వయంగా ఆమె ఆ మల్లెపూలు అది కూడా మంచి సమయంలో వెళ్ళటము, మిట్ట మధ్యాహ్నం టైంలో వెళ్ళటం. అమ్మాయి స్కూల్కి కూడా వెళ్ళలేదని తర్వాత తెలిసింది నాన్నగారికి. సో అలాగా ఆయన వదిలించారు. అది ఒక దగ్గరగా సాయంత్రం మాకు స్కూల్ అయిపోయింది. 5ంటికి ఇంటికి వచ్చేసేవాళ్ళు. 4:30కి అట్లా గవర్నమెంట్ స్కూల్స్ అప్పట్లో అయిపోయేవి. ఇంటికి వచ్చాము, మళ్ళీ 6ంటికి ట్యూషన్కి వెళ్ళిపోయాము. అది రాత్రి 9:30 దాకా, 6 దగ్గర నుంచి 9:30 దాకా మా నాన్నగారు యుద్ధం చేయాల్సి వచ్చింది అమ్మాయిని కాపాడటానికి. మొత్తానికి కాపాడారు. తర్వాత ఇంకా ఒక సంవత్సర కాలం అక్కడ నాన్నగారు పాఠాలు చెప్పడం, మళ్ళీ బాగుండిపోయింది. సో ఇలాంటివి నా చిన్నతనంలో చూసిన సంఘటన. అలాగే నేను ఇందాక చెప్పాను కదా, ఇట్లా భార్యాభర్తల అన్యోన్య దాంపత్యం అనేటువంటి విషయం, అది పాపం వాళ్ళిద్దరూ కూడా చనిపోయారని తర్వాత నాకు చాలా రోజుల తర్వాత తెలిసి. ఇలా సంసారం చేయనివ్వకుండా, అంటే మన మీద అబద్ధం చెప్పటం, గురువుల మీద అబద్ధం చెప్పడం, మంత్రాన్ని నమ్మద్దని చెప్పటము, ఇలాంటివి 2-3 సంఘటనలు నా జీవితంలో ఉన్నాయి. బట్ వాళ్ళు ఎలా ఫీల్ అయినా కూడా మనం కొన్ని విషయాలు చెప్పలేము. ఎందుకంటే చెబితే అది దానికి మళ్ళీ ఇంకొక మాట చెప్తూ ఉంటుంది. కాబట్టి మన ప్రస్తావన ఎంతవరకు అని మనం జాగ్రత్త పడాలి. లేకపోతే మనం కూడా కొన్ని ఎదురు దెబ్బలు తగులుతాయి మనకు కూడా అమ్మా. అలా కూడా ఉంటాయి, అవి ఏమైనా చేయగలుగుతాయి. అందుకని మనం సైలెంట్ అవ్వాలి. మన గురించే చెడు చెప్తాయి, మన గురించే చెడ్డ మాటలు చెప్తాయి. ప్లస్ మంత్రం వేసేటప్పుడు కూడా దాని పద్ధతులు ఉంటాయమ్మా. ముందర సాత్వికంగా అడగటము, కొంచెం తర్వాత అంటే సామధాన దండోపాయాలు అన్నట్టుగా ఉంటాయి కదా, దీనిలో కూడా అలా పద్ధతులు ఉంటాయి. దండోపాయం అంటే ఇది కర్ర పెట్టుకుని కొట్టడం కాదమ్మా, మంత్ర తీవ్రతని చేయటం. అక్కడ చాలామంది అనుకుంటారు ఏదో వేపండ్లతో కొడతారు, కర్రలతో కొడతారు, అది తప్పు పద్ధతి. దానివలన ఈమె శరీరానికి బాధ కలగటమే తప్ప మనం చేసే దానివల్ల ఉపయోగం లేదు. అది కాదు అసలు శాస్త్రం చెప్పింది. మంత్రాల్లో తీవ్రతని పెంచడం, తీవ్ర దేవతా మంత్రాలు చేయటం, అక్కడ ప్రయోగించడం, అక్కడ మంత్ర ప్రయోగం అనేటువంటిది. అప్పుడు తప్ప అట్లాగా చేసినప్పుడు ఏమవుతాయి అంటే అవి తట్టుకోలేక మనల్ని డామినేషన్ చేద్దాం అన్నట్టుగా మనకు కూడా ఏదైనా అపాయం చేయవచ్చు. సో ఇది తెలిసి ఉండాలి ఈ మంత్రాలు వేసేటువంటి వారికి. అవి అపాయం చేస్తాయో లేవని కూడా వీళ్ళు కూడా ఆలోచన చేసుకోవాలి. అందుకని చాలా ప్రశాంతంగానే వాటితో మనం మాట్లాడుతూ ఉండాలి. ఆ మాట్లాడినప్పుడు చెప్తూ ఉంటాయి. కాబట్టి ఇలాగ వాళ్ళు తర్వాత కొద్ది రోజుల తర్వాత ఏదో అయిపోయారని చెప్పి తెలిసింది. బాధపడ్డాను, అయ్యో అని. అంటే మనం కాపాడగలిగే స్టేజీలో చేయగలిగిన సహాయం కూడా వాళ్ళు చేయించుకోలేకపోయారే అనేటువంటిది ఒకటి ఉంటుంది. అలాగా ఇంకొకటి, మా
చిన్నతనంలో మా అమ్మగారు ఒకటి చెప్పారు. పక్కన ఎవరికో ఇట్లా ఆత్మ పట్టినప్పుడు గర్భిణీ స్త్రీకి అంటే పిల్లలు లేని ఆవిడ చనిపోయింది. మా అమ్మగారు చెప్పారనమాట. ఆవిడ చనిపోయి పక్కింట్లో ఎవరికో గర్భం వస్తే వాళ్ళకి పట్టిందిట. ఈ జంగా ఒక అతను రోజు రావటము, ఈ వచ్చిన అతను భిక్షకు వస్తే కనుక లోపలికి రానిచ్చేది కాదట. అతను పడిపోతూ ఉండేవాట. మా అమ్మగారు చెప్పేవారు. పడిపోతుంటే ఏంటి ఎట్లా పడిపోయాడు అనుకుంటుంటే, వీళ్ళు ఏదో వేషాలు వేస్తూ ఉంటారు, ఏదో 5-10 రూపాయల గురించి అన్నట్టుగా అనుకుంటాం కదా ఎవరైనా కూడా. అతను అన్నట్టు కాదమ్మా, వీళ్ళ ఇంట్లో ఆత్మ ఉన్నది, అది పిల్లని ఇచ్చేస్తుందండి. తర్వాత పుట్టిన పిల్ల చాలా నోరంతా పుండైపోయి ఇవాళ రేపు చచ్చిపోయేటట్టుగా అలా పుట్టిందంటమ్మా. మా అమ్మగారు చెప్పారు. అతను చెప్పిన మాట వాస్తవమేనని తర్వాత మా అమ్మగారికి అంటే ఈ మామూలుగా సహజంగా ఆడవాళ్ళు కొంత మాటల సమాచారంలో తెలుసుకుంటారు కదా, అలాగా ఒక సంఘటన. కాబట్టి ఇవి ఆత్మలు ఎవరినైనా పట్టుకుంటాయి, ఎట్లాగైనా పట్టుకుంటాయి. అంటే ఆ కర్మ కూడా వీళ్ళకి రాసి ఉంటుంది. వీరి జాతకంలో దీని ద్వారా ఇలా బాధపడాలి అనేటువంటిది. నెగిటివ్ ఎనర్జీ అనేది రకరకాలుగా ఉంటుంది. దానికి రోజులు వేరుంటాయి, తిథులు వేరుంటాయి. వాటిల్లో ఇవి చాలా తీవ్రంగా పనిచేస్తాం. సుమారుగా ఎన్నేళ్ళ నుంచి గురువుగారు మీరు ఈ విధంగా, ఇది ఒక సర్వీసే చెప్పాలంటే? అవును, అంటే మేము ఎక్కడా కూడా దీనికి డబ్బు తీసుకోమమ్మా. అవునండి. వారు వచ్చి బాధని చెప్పినప్పుడు మేము డబ్బు తీసుకోము. వారేదో బాధ తొలగిపోయిన తర్వాత వారు సంతోషంగా ఏదో దక్షిణగా గురువుగారు మీ వల్ల మేము ఆనందం పొందామని వాళ్ళు ఇవ్వటమే తప్ప మెయిన్గా మా సర్వీస్ని ఎప్పుడూ కూడా ఆర్థికంతో ముడిపెట్టి నేను ఇంతవరకు ఏ సర్వీసు చేయలేదు. అయితే కొన్ని హోమాలు చేయాల్సి వస్తుంది. ఇక్కడ గమనించుకోవాలి, కొంతమంది బ్రాహ్మణులు పెట్టాల్సి వస్తుంది. అప్పుడు ఆ బ్రాహ్మణులకు దక్షిణ ఇవ్వాలి కదమ్మా. అది వారు ఆ హోమం చేయాలి. కాబట్టి ఆ హోమం చేయాలంటే నేను ఎవరినో మనుషులను పంపించడమో లేదా మీరు మనుషులను తెచ్చుకోవటమో. ఇప్పుడు ఇక్కడ కూడా చాలామంది అనుకుంటారు మేము తెచ్చుకోవచ్చు కదా, మేము పెట్టుకోవచ్చు కదా తక్కువలో అంటే ఆ మంత్ర సాధన చేసినటువంటి బ్రాహ్మణే కావాలి మళ్ళీ అక్కడ కూడా. లేకపోతే ఆ బ్రాహ్మణ్ణి కూడా ఒక్కొక్కసారి అక్కడ లిఫ్ట్ చేస్తాయి అవి. అంటే ఎట్లాగంటే వాళ్ళకి మాట్లాడితే బాత్రూమ్స్ అవటము, మోషన్స్ అవటము, వామిటింగ్స్ అవటము, పూజ దగ్గర కూర్చొనివ్వకుండా కదిలించటము ఇత్యాది విషయాల్లో ఉంటుంది. వాంతులు అయిపోతూ ఉంటాయి, జ్వరం వచ్చేస్తుంది, మూలిగి పడిపోయి ఉంటారు ఇంట్లో. తర్వాత ఈ పూజ అని తెలిసిన తర్వాత రావాలి అన్నా కూడా బ్రాహ్మణులు కూడా భయపడతారు కదా, ఇట్లా ఎవరికన్నా అయింది. కాబట్టి దాన్ని సాధన చేసుకున్న బ్రాహ్మణులు, కాస్త ఆ విధంగా చేయగలిగిన సమర్థత ఉన్న బ్రాహ్మణులు మా దృష్టిలో ఉంటారు. కాబట్టి వాళ్ళని అక్కడ అపాయింట్మెంట్ చేస్తాం, వీళ్ళ చేత చేయించండి ఇట్లాగా అని చెప్పి తెలిసిపోతుంది. హోమగుండం దగ్గర కూడా ఒకసారి హైదరాబాద్లోనే ఒక ఇంట్లో ఒక ఆడపిల్లకి ఆత్మ ప్రవేశించిందమ్మా. హోమగుండం దగ్గర ఆమెకు ఆత్మ మామూలుగానే అది ఆ హోమగుండంలో దూకపోయింది. అంటే ఏంటి, భయపెట్టడానికి అనమాట. దూకపోవటం అంటే ఆ ఇటుకల్ని కాలుతో తనటం. అంటే ఏంటి, అక్కడ పవిత్రాన్ని అపవిత్రం చేయటం దాని లక్షణం. సో అప్పుడు ఆ పాపం మనకి సంప్రాప్తం అవుతుంది. దాని ఆలోచన ఎట్లా ఉంటుంది. వీటిల్లోనమ్మా ఇప్పుడు ఇందాక చెప్పాను, మొదటి భార్య ఇతను ఆవహించిందని చెప్పి. కొంతమందికి ఇంట్లో తాతలు ఆవహించిన వాళ్ళు ఉన్నారు. మంచి చేస్తారు కదండి, చెడు చేస్తారు అంటే ఏదో గొడవ ఉంటుందమ్మా. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అదే అంటున్నా, అలా ఉంచేస్తుంటారు. వీళ్ళు విషయాలు దాచేస్తారు. దాచినప్పుడు పగతో రకరకాలుగా మనిషి ఎప్పుడు కూడా మనసు శుద్ధంగా ఉండాలని చెప్పింది. ఆ మనసే మొత్తం అన్నిటికీ ప్రమాదాలకి వలయం అవుతుంది. అందుకని మనస్సుని ఎప్పుడు కూడా మీరు బాగా గమనించుకోండి. మీరు ఇంట్లో రుద్రాభిషేకం చేసినప్పుడు వాడు బ్రాహ్మణులు వచ్చి ఒక రుద్రాభిషేకం మేము చేయించుకుంటాం అన్నప్పుడు మగవాడి చేత చేయిస్తారు. మొత్తం ఒక తంతు ఉంటుంది అక్కడమ్మా. ఏమిటి, శివ సంకల్పమస్తు అన్నప్పుడు ఈ బిల్వదళము, శివలింగము ఈ గుండెల దగ్గరికి ఇలా పెట్టుకుంటాం. ఇది ఒక ప్రక్రియ చేయిస్తూ ఉంటారు. ప్రతి మంత్రానికి ఇలాగా ఒక 5-6 సార్లు ఆ మంత్రం చెప్పిస్తూ ఇలా అంటే శివుడు నీ హృదయం లోపలికి రావాలి, నీ హృదయం లోపలికి రావాలి అన్నట్టుగా. అంటే ఇక్కడ ఆ మాదిరిగా మనసు కనుక శుద్ధంగా లేకపోతే ప్రమాదాలను మన చేతులతోనే మనమే చేసుకుంటాం. మరి తాత ఎందుకు పట్టాడో తెలియదు ఆ పిల్లకి, ఈ తండ్రికి కూడా ఎందుకు పట్టాడో తెలియదు. ఇప్పుడు ఆ విషయం పట్టిన విషయం చెప్పామనుకోండి ఇక్కడ ఉన్న కొడుక్కి, ఇప్పుడు వాడికి పిండం పెట్టకుండా ఉంటాడు రేపటి నుంచి. అదొక ప్రమాదం. మాకు ఎన్ని సమస్యలు ఉంటాయండి, చాలామందికి తెలియదు ఈ విషయాలు.
ఇప్పుడు మీరు అడిగారు కాబట్టి మనసులో పెట్టుకుంటా. ఇప్పుడు మేము చెబితేనేమో వీడ ఇంకో రకంగా తీసుకుంటాడు. ఎందుకు వీడికి కక్ష ఉంటుంది, నా కూతురు మీద పట్టావా, నా కొడుకుని పట్టావా అని వీడికి కక్ష ఉంటుంది. ఇప్పుడు నేను వీడికి ఎందుకు పెండం పెట్టాలి, సచిన్ అన్న పిల్లని ఏడిపించాడు కదా అనే చేస్తా వీడు ఉంటాడు. మేము అలా చెప్పం. ఆయన ఎందుకు పట్టాడు అనేది ఆయన లోకానికి వెళ్ళిన తర్వాత ఆయనకు తెలిసింది ఎందుకు పట్టాలనే విషయం. కాబట్టి నీ లోకంలో నువ్వేం చేయాలి తండ్రికి అనేది నువ్వు చెయ్యాలి. మాకు దాంతో విభేదించిన వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని సందర్భాలు. మీరు చెప్పేదంతా వాళ్ళ సైడే ఇప్పుడు వాళ్ళ సైడ్ మాట్లాడతారు, మా సైడ్ మాట్లాడతారు అని పక్కన పెడితే నీ పిల్ల బాధపడుతోంది, ఈ బాధకు మార్గం చెప్తాం. కానీ దీన్ని నువ్వు ఎలా తీసుకోగలగాలో అది తీసుకోవాలి. ఇలాగా ఉంటారమ్మా కొంతమంది, తాతలు పట్టిన వాళ్ళు ఉన్నారు. అమ్మో ఎట్లా ఉంటారు. అందులో ఇవి ఇందాక మీరు అన్నట్టుగా ఆదివారం ఇట్లాంటి వాటికి చాలా బలం ఉంటుంది. గురువారం ఒకటి చాలా బలం ఉంటుంది. శుక్రవారం మధ్యాహ్నం నుంచి శుక్రవారం నిశరాత్రి దాకా బలం ఉంటుంది వీటికి. మనం అమ్మవారి రోజు కదా శుక్రవారం, అందుకనే శాస్త్రం ఏం చెప్పిందంటే బయటికి వెళ్ళొస్తే కాళ్ళు కడుక్కోండిరా. సో నెగిటివ్ ఎనర్జీని ముందరగానే డ్రాప్ చేయమంది బయట. ఒక వీడియోలో మీరు చెప్పారు. అవును, ఖచ్చితంగా బయట నీళ్లు పెట్టుకుని కాబట్టి ఏంటి ఎటువంటి రకంగా వస్తుందో తెలియదు, ఏ రకంగా వస్తుందో తెలియదు నెగిటివ్ ఎనర్జీ అనేటువంటిది. సో నేను ఇట్లాంటివి చాలా ఫేస్ చేస్తున్నాను. నేను దగ్గరగా చిన్నప్పటి నుంచి కూడా హనుమంతుడు అంటే నాకు చాలా ఇష్టం. హనుమత్ దేవాలయాలు ఎక్కడ కనిపించినా వెడుతూ ఉండేవాడిని, ప్రత్యేకించి ఎంత దూరమైనా వెడుతూ ఉండేవాడిని. చిన్నప్పటి నుంచి కూడా మా ఇంట్లో కూడా నిత్యం మా నాన్నగారు మాకు ఎప్పుడు కూడా మంచి విషయాలు చెప్తూ ఉండేవారు. ప్రతి స్వామీజీ వచ్చిన ఎవరైనా శంకరాచార్యులు వారు కానీ, ఎవరైనా మధ్వాచార్యులు వారు కానీ, ఏదైనా రామానుజాచార్యుల సంప్రదాయంలో ఉన్న ఏ గురువులు వచ్చినా మమ్మల్ని తీసుకువెళ్ళటము, దండం పెట్టించడము, వాళ్ళ చేతుల మీద ఏదైనా తీర్థమో పండో ఇప్పించడం అవన్నీ మాకు చేశారు. సో అలా కొంత భక్తి భావన మొదటి నుంచి కూడా నాకు ఉన్నది. అంతేకాకుండా నేను చాలామంది గురువులతో నా చిన్నప్పటి నుంచి ప్రయాణం చేశానమ్మా. దిగంబర స్వామీజీలను చూశాను, మాతాజీలను చూశాను, దత్త సంప్రదాయంలో ఉన్నవాడిని, అఘోర సంప్రదాయం ఉన్నవాడిని, శాక్తేయుల్ని, శంకర సంప్రదాయం ఉన్నవాడిని, మధ్వ సంప్రదాయం, అన్ని సంప్రదాయంలో ఉన్న గురువుల దర్శనం నేను చేసుకున్నాను, ఇప్పటికీ కూడా చేసుకుంటాను. ఒకటి సాధనాక్రమం, మనకు మా గురువులు ఇచ్చినటువంటి మంత్ర సాధనాక్రమంలో ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రం చేస్తుంటే ఇంకొక దేవత వచ్చి మా ఎదురుగుండా నిలబడ్డ సందర్భాలు కూడా ఉన్నాయి. అంటే దాని అర్థం అంటే ఉదాహరణకి ఇప్పుడు మేము రాముల వారిని పూజ చేసాం అనుకోండి, రాముల వారు రారు, అమ్మవారు ఇంకో అమ్మవారు వచ్చి నిలబడుతుంది అక్కడ. ఆవిడ చెప్తుంది వచ్చింది, నేను ఇందుకు వచ్చాను, నువ్వు ఇందుకు ఈ పని చేయాలి, నువ్వు నన్ను ఇప్పటి నుంచి నువ్వు నన్ను ఆరాధన చెయ్యి అంటుంది. అప్పటితో ఆ రాముల వారి వరకు చేసినటువంటి, అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను, నేను మిగతా దేవతల పేర్లు నేను చెప్పను ఏం చేస్తున్నాం అనే విషయం, మీకు ఎగ్జాంపుల్గా ఒకటి. ఇప్పుడు ఈ రాముల వారిది ఆపేస్తాం, ఆపేస్తే ఇక్కడ హోమము ఇవన్నీ చేస్తాం అనమాట. ఇది నా జీవితంలో చాలా సందర్భాల్లో ఇలాంటి దేవతలు, వేరే దేవతలు రావటం, వాళ్ళు మంత్రం చెప్పడం నాకు వచ్చి అలాంటి సంఘటనలు జరిగినాయి. అందులో ఒకసారి నేను ఒక అమ్మవారికి సంబంధించిన దాన్ని కొన్ని లక్షలు చేశాను. హైదరాబాద్లోనే ఉండంగానే చేసినప్పుడు ఆ అమ్మవారి చిహ్నాలు ప్రతిరోజు నేను అనుభవించాను, ఆనందమైన చిహ్నాలు. అయితే నాకు ఎక్కడికి వెళ్ళినా చాలా ఈజీగా పని అయిపోవటం, చాలా ఈజీగా పని అవటము, చాలామంది ఏదో నన్ను చూడంగానే లోపలికి రమ్మనమంటాము. అప్పట్లో పెద్ద వాళ్ళతో కూడా నాకు పరిచయాలు ఏర్పడటము, అమ్మవారిని ఆరాధన చేసేసరికి చాలా పెద్ద వాళ్ళు, నేను చూస్తే 20 ఏళ్ల వాడిని, వాళ్ళు చూస్తే 60 ఏళ్ల వాళ్ళు, పెద్ద పోస్ట్లో ఉండేవాళ్ళు. అంటే ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్ లాంటి వాళ్ళు కానివ్వండి, జడ్జీలు లాంటి వాళ్ళు కానివ్వండి, ఎవరైనా పెద్ద వాళ్ళు, అట్లా వాళ్ళతో నాకు పరిచయాలు ఏర్పడటం. అలా సందర్భంలో నేను ఈ అమ్మవారిది అయిపోతుంది అనగా ఒక హవనం చేయాలి ఎప్పుడు కూడా అమ్మ దేవతలకి, జపం అయిపోయిన తర్వాత ఆ హోమం చేద్దామని చెప్పేసి కలశ ఆరాధన అయింది. మొదటి రోజున హోమం చేస్తుండగా ఒక రోజున ఒక మగదేవుడు వచ్చి అక్కడ నా పక్కన నిలబడ్డాడు. నేను చేసింది స్త్రీ దేవతా పూజ ఆరాధన. ఈ స్త్రీ దేవతా పూజ ఆరాధన చేస్తూ ఉండగా నా జీవితంలో జరిగినటువంటి, చాలా చిన్న వయసులో జరిగినటువంటి నా అనుభవాన్ని చెప్తున్నాను. ఈ చేస్తున్న క్రమంలో నేను ఆ హోమగుండం దగ్గర, ఆ కలశం దగ్గరే పడుకుంటాను. అది నియమం అనమాట, మనం పడుకోవాలి. అలాగే పడుకున్నప్పుడు రాత్రి 11:30కి మామూలుగా పడుకున్నాను. 12:30కి ఆ మగదేవుడు వచ్చి నా పక్కన నిలబడ్డాడు. అయితే నిలబడ్డప్పుడు ఎవరో పక్కన ఉన్న మనిషిలాగా నాకు అనిపించింది. కానీ కళ్ళు తెరిస్తే ఎందుకు ఒక్కొక్కసారి ఏమవుతాయంటే కళ్ళు తెరవను,
తెరవకూడదని శాస్త్రం. ఎందుకంటే మనం చేస్తున్న దాన్ని ఎవరైనా గమనించి మనల్ని పాడు చేయడానికి ఎవరైనా ఇంకో దుష్ట ప్రయోగం చేస్తే ఆ దుష్ట శక్తులు వస్తాయి, మళ్ళీ మన కనెక్టివిటీ అవ్వాల్సి వస్తుంది. సో అది పెద్దలు చెప్పేవారు పూర్వకాలం. సో మళ్ళీ తెరిస్తే అది ఎందుకు అని నేను ఇలాగా పడుకున్నానమ్మా. ఆ మగదేవుడు వచ్చి, నాకు దేవుడు అనేది తర్వాత తెలిసింది, నన్ను ఇలా పక్కకి నెట్టాడు సుస్పష్టంగా. ఇది నేను వేరే రకంగా ఏం చెప్పట్లేదు, నిజాన్ని చెప్తున్నా నేను. ఇప్పుడు ఇలా మనిషి పడుకుంటే దాన్ని ఇలా పక్కకి జరిపాడు. జరపంగానే నాకు ఏంటబ్బా ఎవరు తోసినట్లు అయింది అని నేను కళ్ళు తెరిచానప్పుడు ఇక్కడ మనిషి మంచి నల్లగా నిగనిగలాడిపోతున్నాడు. మన పూర్వీకులు దొంగలు ఆయిల్ రాసుకుని దొంగతనానికి వచ్చేవాళ్ళు అన్నారు, అట్లా నల్లగా చర్మం మీద ఆ నూనె కూడా కనిపిస్తుంది అన్నట్టుగా రోమాలు అంత నిగనిగలాడుతూ ఆయన కనిపించారు. నెట్టేసేసి అవతలకి వెళ్ళిపోయాడమ్మా. ఏంటబ్బా నేను మళ్ళీ ఎక్కడున్నారా ఈ నెట్టినతను అని చెప్పి అటు చూస్తే అక్కడ సుస్పష్టంగా ఆయన ఆకారం అట్లా కనిపిస్తోంది. మంచి ఇంత శరీరం, కాళ్ళు చేతులు లావుగా బలిష్టంగా ఉన్నటువంటి వ్యక్తి. సరే బాబా, ఇదేదో మనకి ఇప్పుడు మనం దాని గురించి సెర్చ్ చేయటం మంచిది కాదు, ఎవరైనా ఏదైనా చేసి ఉండొచ్చు, అందుకు ఇది ఏమైనా వచ్చిందో అని నేను మళ్ళీ కళ్ళు మూసుకుని ఉన్నాను. కళ్ళు మూసుకుని ఉండగానే మళ్ళీ వచ్చి మళ్ళీ జరిపాడు. మళ్ళీ జరిపేసరికి మళ్ళీ సేమ్ అదే ప్లేస్కి వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ఇదేంటి ఇట్లా ఉందని చెప్పేసి నేను లేచాను, కూర్చున్నాను, అమ్మవారిని స్మరణం చేసుకున్నాను. ఏదో నా దగ్గర ఎందుకైనా మంచిది, సేఫ్టీ ప్రికాషన్స్, మనకి మంత్రంలో ప్రయోగాలు సేఫ్టీ ప్రికాషన్స్ కొన్ని ఉంటాయి. ఈ క్రమంలో నేను అవన్నీ కూడా చేసుకున్నాను, పడుకున్నాను. కానీ మళ్ళీ వచ్చి జరిపాడమ్మా మూడోసారి. ఆ మూడోసారి జరిపిన తర్వాత ఆయన మొదటి 2 సార్లు ఎక్కడున్నాడు అక్కడ లేకుండా కరెక్ట్గా నా తల వైపున ఉన్న హోమగుండం దగ్గర హోమగుండంలో వచ్చి నిలబడి ఉన్నాడు. అప్పుడు నాకు అర్థమైంది, ఈయన వేరే వాళ్ళు పంపించింది కాదు, అమ్మవారే నా గురించి ఈయన పంపించింది అని నాకు అర్థమైంది. సో ఈలోగా నాకు ఆన్సర్స్ ఇచ్చేసింది అమ్మవారు. అయితే మామూలుగా దండం పెట్టుకున్నాను, మళ్ళీ పడుకున్నాను. ఆయన వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత నాకు కొద్ది రోజుల తర్వాత 3 సార్లు పెద్ద ప్రమాదాలు తప్పినాయి. సో అప్పుడు నాకు అర్థమైంది, ఈ మగదేవుడు ఎందుకు వచ్చాడు ఈ ప్రమాదాన్ని కాపాడటానికి. ఒకసారి నేను కూకట్పల్లి దగ్గరమ్మా, నాకు ఇదివరకు బ్లూ కలర్ ఇండికా కారు ఉండేది, అప్పుడు కొత్తగా వచ్చింది అది, ఇండికా V2 అని చెప్పి కొత్త మోడల్లో వచ్చినప్పుడు ఆ బ్లూ కలర్ కార్ కొనుక్కున్నాను. అప్పుడు అది కూకట్పల్లి దగ్గరమ్మా, 20 చక్రాలు ఉండే వెహికల్ కిందకి నా కారు వెళ్ళిపోయింది. సడన్గా డ్రైవర్కి ఏమైంది, అసలు చాలా జాగ్రత్తగా ఉంటాడు డ్రైవర్ కూడా, ఎందుకు జరిగిందో అతనికి తెలియదు, సడన్గా వెళ్ళిపోయాడు. కారు బానెట్ లెఫ్ట్ సైడ్ ఉండే డోర్లు 2 తొక్కబడిపోయి నేను రైట్ సైడ్ డోర్ నుంచి బయటకు వచ్చేసాను, డ్రైవరు అంతా కూడా. అదొకసారి జరిగింది. అలాగే అబిడ్స్లోనమ్మా ఒకసారి నేను ప్రయాణం చేస్తే ఎక్కడికో వెడుతున్నాను, అబిడ్స్కి ఇంకా అక్కడ పోస్ట్ ఆఫీస్కి యువతలుగా సెంట్రల్ పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, దాని యువతలుగా ఆ ఆటోలో పెడుతున్నాను, తొందరగా వెళ్ళాలని చెప్పి. కార్లు అయితే కనుక తొందరగా మనకి పెద్దగా ఉంటాయి వెళ్ళటానికి, ఆటో బుక్ చేసుకుని నేను వెళ్ళిపోతున్నాను. వెడుతుండగా సడన్గా ఏమైందో తెలియదమ్మా, ఆటో అంతటికి ఆటో ఇట్లా బొక్కబార్లో పడిపోయింది. పాపం వాడు స్పీడ్గా కూడా లేడు, ఎందుకు జరిగిందో తెలియదు మనకి. మిరాకిల్గా ఆ సంఘటన జరిగింది. జరగగా నేను పడిపోయాను. కరెక్ట్గా బస్సు వచ్చి నా తలకాయ దగ్గర ఆగిందమ్మా. అప్పుడు అందరూ కూడా అక్కడ ఉండేటువంటి మార్వాడ్స్ కొంతమంది తెలుసు, పండిట్జీ అని వాళ్ళు మామూలుగా గౌరవప్రదంగా జీ అనేది కలిపి మనం నన్ను నేను నా పంచి కూడా చిరిగిపోయింది. గబా వాళ్ళు తీసుకెళ్ళి అంటే ఐరన్ రాడ్స్ కూడా ఊడిపోయినాయి ఆటోవి, అవి అంతా చిరిగిపోయినాయి, బట్టలు కూడా చిరిగిపోయినాయి. గబాబా వాళ్ళ షాప్లో తీసుకెళ్ళి కూర్చోబెట్టి మంచినీళ్ళు ఇచ్చి అంతా కూడా చేశారు. అదొకసారి పెద్ద ప్రమాదం తప్పింది. బట్ నా ఒంటికి ఇంత కూడా ఏం దెబ్బ తగలలేదు, వస్త్రాలు ఏవో చిరిగినాయి తప్ప ఆ ఒంటికి ఏమీ ప్రమాదం తగలలేదు. అక్కడేమో కారు పాడైంది మొత్తం, ఇక్కడ వస్త్రాలు పాడైనాయి. చూడండి, 3వసారి ప్రమాదం. ఆ 3వసారి ప్రమాదం అమ్మా, నేను లండన్ బయలుదేరి వెళ్ళాలి రేపు. ఈ రోజున మా ఇంట్లోనే జరిగిన సంఘటన. కాలికి అంటే అక్కడ బాల్కనీ ఉంటుంది,
పనమ్మాయి వచ్చినా కూడా అక్కడే గిన్నెలు కడగటం బట్టలు ఉతకటం అట్లా ఉండేది. ఆ సబ్బు ఏదో ఉండిపోయినట్టుంది, నాకు తెలియదు అక్కడ. మాకు నేను బయట నుంచి వచ్చి అక్కడ కాళ్ళు కడుక్కున్నాను, ఆ సబ్బు నా కాలుకి అంటుకుంది. ఇలా అడుగు కిందకి ఇప్పుడు స్టెప్ కిందకి పెడుతుంటే జర్రమని కాలు జారిపోయిందమ్మా. జారటం వెనకాతల పెద్ద దిమ్మ ఉన్నది, ఈ తలకాయకి ఇక్కడ కొట్టుకోవాలి అసలు నిజంగా. అంటే ఎవరో వచ్చి ఇట్లా పక్కకు జరిపారమ్మా. పక్క ఇంట్లో పిల్లర్స్ వేస్తున్నారు, ఆ పిల్లర్ వచ్చి నా వీపు వెనకాతల ఇలా గుద్దుకుందమ్మా. మరుసటి రోజు నా లండన్ ప్రయాణం. ఇది ఒక సంఘటన. వెళ్ళారండి? నేను ఆ రోజు చాలా బలమైన దెబ్బ తగిలింది, ఈ గూడంతా కూడా చాలా పోటు వచ్చింది. డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, ఆయన ఇంజక్షన్ ఇచ్చారు. ఇట్లా వెళ్ళాలండి అన్నీ మరి టికెట్స్ అంతా కూడా బుక్ అయిపోయినాయి. అందులో వాళ్ళు చాలా టికెట్స్ మరి అప్పట్లో ఇంకా ఇది జరిగి కూడా చాలా కాలమైంది, 2009లో నేను చెప్పిన సంఘటన. అట్లా మళ్ళీ నాకు ఒక క్షణంలో నేను రిలీఫ్ అయిపోయాను. లండన్ వెళ్ళాను, ఓ 4 రోజులు ఉన్నాను. వస్తున్న సందర్భంలో మళ్ళీ ఇంకొక ప్రమాదం. మన హైటెక్ సిటీ దగ్గర మామూలుగా బస్సులు, ఎయిర్పోర్ట్ నుంచి బస్సులు వచ్చి అక్కడ ఆగిపోతూ ఉండేవి. నేను అక్కడి నుంచి కారు మాట్లాడుకుని వచ్చేవాడిని, ఎందుకంటే నేను ఎక్కడికి వెళ్ళిన డబ్బులు ఎంత తక్కువగా జాగ్రత్తగా ఖర్చు పెట్టాలి అనే ఆలోచనతో నేను ప్రయాణం చేస్తూ ఉంటాను. ఇంకొకరికి కూడా నేను అలాగే చెప్తాను, ఎవరికైనా కూడా ఖర్చును తగ్గించుకోండి అని చెప్తాను. తెల్లవారుజామున దిగాము, సరే లగేజ్ అంతా పక్కన పెట్టుకున్నాను. కార్లు ఏమున్నాయని పక్కన మారుతి వ్యాన్ ఏదో కనిపించింది నాకు. వాడిని వెళ్ళి పలానా చోటకు వస్తావా అని అడిగాను. వస్తానన్నాడు. సరే వాడు వెనక్కి తీసుకోరా కార్ అన్నాను. నేను యువతల నుంచి లగేజ్ పెట్టబోతున్నా, అక్కడ దిమ్మ ఉన్నదమ్మా కింద, చీకట్లో కనిపించలేదు. నేను ఆ దిమ్మ నా కాలికి దెబ్బ తగిలింది, ఇలా బొక్కబోర్లా ముందర పడితే నన్ను ఏ బస్సు అయితే ఎయిర్పోర్ట్ నుంచి తీసుకొచ్చి దింపిందో ఆ బస్సు టైర్కి వెళ్ళి నా తలకాయ కొట్టుకుంది. ఆ కొట్టుకుంటంలో నాకు ఇంకా కొట్టుకోలే, ఇంకప్పటికి నాకేదో జరిగిపోతుంది అని నాకే అమ్మవారు చెప్పి నా చేతిలో ఉన్న సూట్ కేసుని ఇలా పడేసానమ్మా ముందరికి. పడేస్తే ఆ సూట్ కేసు మీదకి బస్సు టైర్ ఎక్కింది, నా తలకాయ వెళ్ళి బస్సును కొట్టుకుంది. సో ఒక దేవత సాధన చేస్తే ఇంకొక దేవుడు కాపాడిన దానిలో నా జీవితంలో ఇవి ఇట్లాంటివి చాలా మిరాకిల్స్. అంటే పాజిటివ్ ఎనర్జీ మనం ఇక్కడ మనం గమనించుకుంటే ఇవి కాబట్టి మిరాకిల్స్ జరుగుతూ ఉంటాయి, చాలా అనుభవాలు ఉన్నాయి. ఒక్కొక్కసారి నెగిటివ్ ఎనర్జీస్ మొండిగా, ఇందాక చెప్పాను కదా, బంధాన్ని పోగొడతాయి, బంధుత్వాలను పోగొడతాయి, సంబంధాలను పోగొడతాయి, రకరకాలుగా చేస్తాయి. అందుకని నెగిటివ్ ఎనర్జీ అని ముందర మనం ఏదైనా టచ్ చేసే మనం ముందర అది ఎట్లాంటిదని ఆలోచన చేసుకున్న తర్వాతనే దాన్ని టేకప్ చేయాలి తప్ప అంత తొందరగా ఏది పడితే అది మనం చేయకూడదు. అది చాలా గ్రేట్ గురువు గారు ఈ విషయంలో అయితే. అంటే ఎక్కడ తొణకకుండా ఇంకా అలా కంటిన్యూ చేస్తున్నారు. ఇట్లాంటివి మనం డబ్బుకు కనుక చేస్తే ఆ నెగిటివ్ ఎనర్జీ మన ఇంటిలో ప్రవేశించడానికి మనమే ద్వారాన్ని తెరిచినట్లు అవుతుంది. అంటే ఇప్పుడు కూడా ఇట్లాంటి వాటితో మనం వ్యాపారం చేయకూడదు. చక్కగా వివరించారండి. ఇంకా చాలా మాట్లాడాలి, మరొక ఎపిసోడ్లో మళ్ళీ మాట్లాడతాం. తప్పకుండా. సంతోషం గురువు గారు, ధన్యవాదాలండి. శ్రీమాత్రే.